అక్క మరి ఏంటిది రైతులు ఇబ్బంది పడుతున్నారంట, మసాలాలు దొరుకుతలేవంట, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తాంది? మొత్తం అన్యాయం ఉన్నదా అన్న? ఏం లేదు, గ్యాసులు లేవు, కట్టెల పొయ్యి మీద వండుడు, మసాలా దొరకకపోవడు, మళ్ళా ఇంత ఇంత బంగారం రేటు ఇంత అయిపోయింది. ఇంత గుంటెడు జాగా అమ్ముకొని ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తామంటే ఒక్కరు కూడా కొన్నోళ్ళు లేరు. కేసీఆర్ ఉండగా మస్తు ధరలు అంటున్నాయి అమ్ముకున్న వాళ్ళకు. ఇప్పుడైతే కొనేటోళ్ళే లేరు మొత్తమే. అంటే ఇప్పుడు ఈ రైతులకు మంచిగా న్యాయం చేసింది రేవంత్ రెడ్డి అనట కదా మరి. ఏం న్యాయం చేసిండో మాదికైతే ఏం న్యాయం లేదు. ఇక ఒకటి పిరి బస్సులు వేసి ఈ డ్యూటీలో పోయేటోళ్ళకు సిటీలో అయితే న్యాయం చేసిండు. మాకు బస్సులు కూడా లేవు, మాది ఏమి లేవు, ఊళ్ళలో కూడా ఏం లేవు. కొంటలేరు అన్ని ఏడి ఆడనే ఉన్నాయి రాసులు. నా అంతున్నాయి, నా ఎత్తురు ఎండ పోస్తురు మళ్ళా. ఇప్పి మళ్ళీ ఎండ పోసారు మొన్న. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఏం చేసిండు వచ్చి? మాకైతే ఏం లాభం లేదు, ఊళ్ళల్లో ఏం లాభం లేదు మాకు. ఒకవేళ ఎవరున్నప్పుడు మంచిగా ఉన్నది. ఇక మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా, అప్పుడు ఇంక మంచి న్యాయం చేసిండు. కేసీఆర్ ఆడికే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు. ఇప్పుడు ఈ రైతు బంధు కూడా అప్పుడు ఆయన్నే కట్టించండు.